చైతన్య రథం ప్రేక్షకులకు స్వాగతం, నమస్కారం. జగన్మోహన్ రెడ్డి 2024 ఎన్నికలు ఓడిపోయిన తర్వాత ప్రజల పక్షాన నిలబడి ప్రజల కోసం పోరాడిన సంఘటన ఒకటి లేదు. అనేక కార్యక్రమాలు అనౌన్స్ చేయటం, రద్దు చేసుకుని పారిపోవటం చూస్తూనే ఉన్నాం. గమ్మత్తుగా దోపిడీదారుల్ని, అక్రమదారుల్ని, కబ్జాకోరుల్ని అరెస్ట్ చేసి ఇన్వెస్టిగేషన్ చేసి సబ్ జైల్లో వేస్తే మాత్రం ప్రతి జైలు తిరుగుతున్నాడు పలకరించడానికి. అలాగే తెనాలిలో బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్, రౌడీ మూకలు మొన్న ఒక కానిస్టేబుల్ని ఎలా గంజా తాగి పొడిచారో చూసాం. ఆ ఘటనలో పోలీసులు తీవ్ర నేరంగా పరిగణించి ప్రజల ముందే శిక్షించాలన్న ఉద్దేశంతో ఆ ప్రజల ముందే శిక్షించారు. దాంట్లో ఎలాంటి తప్పు కనపడలేదు, ప్రజల్లో ఎక్కడ వ్యతిరేకత రాలేదు, ఎవరూ మాట్లాడిన సందర్భం లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి ఆ దోపిడీ ముఠా నాయకుడు, గంజాయి స్మగ్లర్, రౌడీ జాన్ విక్టర్ని పలకరించడానికి రేపు తెనాలి వస్తూ ఉంటే యావత్ రాష్ట్రంతో పాటు తెనాలి ప్రజలు కూడా విరుచుకుపడుతున్నారు, చీకొడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి అతని నేర స్వభావమో లేదంటే తన దోపిడీ ఆలోచన విధానం వలన ఆ రౌడీలకి, గుండాలకే మద్దతు చేస్తున్నాడు, సపోర్ట్ చేస్తున్నాడు. రేపు జగన్మోహన్ రెడ్డి రావడాన్ని ప్రజలు ఎలా చూస్తున్నారు, ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వివరించడానికి మనతో పాటు సోషల్ యాక్టివిస్ట్ శ్రీలీల గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే శ్రీలీల. నమస్తే. జగన్మోహన్ రెడ్డి ఆ గంజాయి ముఠాన్ని పలకరించడానికి రేపు తెనాలి వస్తున్నాడు. పోలీసులు శిక్షించడాన్ని ఎవరూ తప్పట్టడం లేదు. రాష్ట్రం అంతా జైజేలు పలుకుతున్నారు ఆ పోలీసులకి. జగన్మోహన్ రెడ్డి పాలనలో పోలీసులను ఎలా వాడుకుని ఎలా ప్రజలను హింసించాడో చూసాం. ఇవాళ అదే పోలీసులు తమ స్వభావాన్ని మార్చుకొని ప్రజలకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో ప్రజలను రక్షించేందుకు అలాంటి బ్లేడ్ ముఠాలని, గంజా స్మగ్లర్స్ని, దోపిడీదారుల్ని అరెస్ట్ చేస్తే పలకరించడానికి జగన్మోహన్ రెడ్డి రావటాన్ని మీరు ఎలా చూస్తారు? నిజంగా మేము గజ దొంగలం, ఇంకొక దొంగల్ని పలకరించడానికి వస్తున్నట్లే ఉందని ప్రజలు అనుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి అండ్ బ్యాచ్ని చూసాను, జే బ్యాచ్ ఏ విధంగా రాష్ట్రాన్ని కొల్లగొట్టారు. మరి వీళ్లతో పాటుగా ఈ చిన్న చిన్న దొంగతనాలు చేస్తూ గ్రామ స్థాయిలో అక్కడున్న వాళ్ళు ఏ విధంగా రెచ్చిపోయి ఒక గంజాయి బ్యాచ్ అనేది ఏ విధంగా తయారైంది. ఈ రోజున కాదు, దాదాపుగా 2021 నుంచి వీళ్ళ మీద కేసులు, మరి అదేవిధంగా ఎన్ని రకాలుగా సెక్షన్లు, పలు సెక్షన్ల కింద వీళ్ళ మీద నమోదైనవన్నీ కూడా ఒకసారి ఆ లిస్టు చూస్తుంటే ఇంత దారుణంగా ఉందా వీళ్ళ జీవితం, ఇంత భయంకరమైన అంటే ఆ రోజున కొట్టడం మాత్రమే చూస్తున్నారు కానీ వాళ్ళు గతంలో చేసిన పనులు, ఆ కొట్టడానికి గల కారణం ఏంటి అనేది కూడా ఇక్కడ ఆలోచించుకోవాలి. మరి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిదానికి, జగన్మోహన్ రెడ్డి గారే కాదు, విడుదల రజనీ మాట్లాడినా, ఇంకొకరు మాట్లాడినా బీసీ సామాజిక వర్గం అంటారు, ఎస్సీ సామాజిక వర్గం అంటారు. మరి తప్పు చేసినప్పుడే వీళ్ళకి సామాజిక వర్గాలు గుర్తొస్తాయా? ఇక్కడ పదే పదే వీళ్ళు చెప్తున్నది ఏంటంటే జనాల ముందు ఈ రోజున చట్టాన్ని కాపాడవలసింది పోలీసులు, వాళ్ళ చేతుల్లో చట్టాన్ని తీసుకోవాలనే మాట వీళ్ళు మాట్లాడుతున్నారు. వెర్రితనంగా, పిచ్చితనంగా ఉందని ప్రజలే అంటున్నారు. ఈ రోజున ప్రజలే క్వశ్చన్ చేస్తున్నారు. ఎందుకంటే వీళ్ళ ఆలోచన ధోరణి ఎంత సంకుచితంగా ఉంది. జగన్మోహన్ రెడ్డి అండుకో నిజంగా దారుణంగా వీళ్ళు ఏది చేసినా సరే రాష్ట్రంలో దేన్నైనా సరే భూతద్దంలో పెట్టి ప్రజలకు చూపించే ప్రయత్నమే చేస్తున్నారు తప్పించి ఎంతసేపటికి ఏదో జరిగిపోతుంది, ఇంకేదో జరిగిపోతుంది అనేది ప్రజల్లో ఒక విధమైన దీనికి తీసుకెళ్తున్నారు. వీళ్ళు ఎందుకు తీసుకెళ్తున్నారు అని అంటే జగన్మోహన్ రెడ్డి మరి ఈ రోజున 11కు పరిమితం అయి పక్కన కూర్చున్న తర్వాత ప్రజల్లో తనని తాను గుర్తింపు మళ్ళీ తెచ్చుకోవాలి, నా పార్టీ ఒకటి ఉంది, మరి మా సైకో బ్యాచ్ అంతా మళ్ళీ ఏ విధంగా పట్టం కట్టి పట్టాభిషేకం చేయండి, మీరందరూ మళ్ళీ ఎలక్షన్లు రాబోతున్నాయి, కళ్ళు మూసుకుంటే 3 సార్లు 3 ఏళ్ళు ఇట్లే గడిచిపోతాయి అని చెప్తున్నాడు. మరి వీళ్ళు ఈ రోజున ప్రజల్లోకి వస్తే నిజంగా చెప్పులతో కొడతారు, గాడిదల మీద ఎక్కి ఊరేగిస్తారు. అదే జరిగిద్ది. ఎందుకంటే ఎంత ఘోరాతి ఘోరం, శాంతి భద్రతలను కాపాడి పోలీసు వెంటబడితే దొంగ పరిగెత్తాలి. కానీ ఇక్కడ దొంగలు పోలీసులను వెంబడించి కొట్టి ఎంత కిరాతకంగా అతను డైరెక్ట్గా అండి చెప్తున్నాడు. భయం వేసింది నాకు ఒక క్షణాన. వాళ్ళంతా కూడా గంజాయి మొత్తులో ఉన్నారు, ఒకడు కత్తి తీసుకో అంటున్నాడు, ఇంకొకడు ఇలా అంటున్నాడు, అలా అంటున్నాడు అని చెప్పి అతను చెప్తుంటే ఒక మీడియా సాక్షిగా అది చూస్తున్న వాళ్ళకి నిజంగా ప్రాణం ఎవరిదైనా ప్రాణమే కదా, అది పోలీస్ అయినా ఇంకొకరైనా మరి అట్లాంటి వ్యక్తిని శాంతి భద్రతలు కాపాడవలసిన వాళ్ళని ఆ విధంగా మీరు చూస్తుంటే మరి సామాన్య ప్రజలు వాళ్ళు చేసిన వీరంగాలు, గతంలో వాళ్ళు చేసిన రౌడీయిజాలు ఈ రోజున ఒక్కొక్కటిగా సోషల్ మీడియాలో ఏ విధంగా చక్కెర్లు కొడుతున్నాయి అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరైనా చూపించండి అవన్నీ. మరి ఆయన తెలుసుకోవాలి, ఒకసారి ఈ కార్యక్రమాన్ని వెంటనే రద్దు చేసుకుంటాడా, లేకపోతే లేదు మేము కూడా అదే బ్యాచ్కి చెందిన వాళ్ళం, మేము ఇట్లాంటి కార్యక్రమాలే చేస్తాము, శవాల దగ్గరికి వెళ్తాం, రౌడీలను పలకరిస్తాం, జైల్లో ఉన్న వాళ్ళని బెయిల్ మీద ఎట్లా బయటకు తీసుకురావాలా చేస్తాం, అదే మా లక్ష్యం, వైఎస్ఆర్సీపీ పార్టీ లక్ష్యమే అది చెప్తాడా?
మరి ఈ రోజున ఆయనే తెలుసుకోవాలి. ఏదైతే ఈ రోజున పదే పదే ఎస్సీ సామాజిక వర్గం అంటున్నాడు, మరి ఇట్లాంటి 420 బ్యాచ్కే సామాజిక వర్గాన్ని తీసుకొస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏ తప్పు ఎరగని, ఏ కేసు లేని డాక్టర్ సుధాకర్నే ఏమనాలి? అతను ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కాదా? ఏ విధంగా అంత దారుణంగా, ఎంత దారుణం, ఒక ఎనస్థీషియా డాక్టర్ ఆయనకి ఎటువంటి ఆరోపణలు లేవు అతని మీద. కేవలం మీ ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేసినందుకు వైఎస్ఆర్సీపీ సైకో బ్యాచ్ ఏం చేసింది? అర్ధనగ్నంగా నడి రోడ్డు మీద మిట్ట మధ్యాహ్నం ఎంత దారుణంగా పెడరెక్కలు విరిచికట్టి ఆటోలో ఒక నిజంగా వీధి కుక్కలను కూడా ఆ విధంగా చేయరు. ఇంత దారుణంగా చేసిన వీళ్ళు ఈ రోజున ఎస్సీ సామాజిక వర్గం గురించి, అదేవిధంగా మానవత్వం గురించి మాట్లాడటం నిజంగా మనుషులందరూ సిగ్గుపడుతున్నారు. ఇట్లాంటి వ్యక్తులు మరి ఎవరైతే అమర్నాథ్ గౌడ, మరి అతను ఒక గౌడ బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి, మరి ఆ అబ్బాయిని ఎంత నిర్దాక్షిణంగా మరి పెట్రోల్ పోసి తగలబెట్టారు. ఆ రోజున మాట్లాడా? మరి చూస్తే డ్రైవర్ సుబ్రహ్మణ్యం, మరి అతన్ని చంపితే ఏదో నువ్వు తాగుడు మానేయి చెంపదెబ్బ కొట్టాడు అందుకనే వెళ్ళి అక్కడ పడి చనిపోయాడని చెప్పి ఒక తప్పుడు రాత రాసిన మీరు ఈ రోజున సామాజిక వర్గం గురించి, తప్పుల గురించి, మానవత్వం గురించి, మనుషుల గురించి, వాళ్ళ యొక్క సంక్షేమం గురించి మీరు మాట్లాడుతున్నారంటే సిగ్గుచేటు. మీది సైకో భావన, సైకో ఆలోచన. మీలాంటి సైకోలు ఇట్లాంటి సైకోలకి, ఇట్లాంటి రౌడీ బ్యాచ్కి ఎందుకు సపోర్ట్ చేస్తున్నారని ఇక్కడ ఒక్క తెనాలి నియోజకవర్గంలోనే కాదు, తెనాలి గ్రామంలోనే కాదు, రాష్ట్రం అంతా ఈ రోజున వ్యతిరేకత చూపిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారికి. నిజంగా ప్రతి ఒక్కరు ఈ రోజున బయటకు వచ్చి అదే చెప్తున్నారు. అక్కడ లోకల్గా మాట్లాడుకునే కొన్ని మాటలు కూడా ఏం చెప్తున్నారంటే ఇక్కడ ఎవ్వరూ కూడా మరి వాళ్ళకి సపోర్ట్ చేయట్లేదు, పోలీసులకే సపోర్ట్ చేస్తున్నారు అనేది మనకు వినిపిస్తున్నది. ఇక్కడ మనం గమనిస్తానండి, ఎవరైతే ఆ రౌడీ మోక, ఆ గంజాయి బ్యాచ్ దాడి చేశారో ఆ కుటుంబం కూడా వెనకబడిన కుటుంబమే, వెనకబడిన కులానికి సంబంధించిన కుటుంబమే, ఎస్సీ కుటుంబమే. దాన్ని అడ్డం పెట్టుకుని వాళ్ళని పలకరించకుండా, వాళ్ళని ఆదరించకుండా ఆ గంజాయి బ్యాచ్ని జగన్మోహన్ రెడ్డి సమర్థిస్తూ కుల వైషమ్యంలో లేదంటే మత రాజకీయాల్లో చేసే ప్రయత్నం చేయటాన్ని ఎలా చూస్తారు? ఆ ఎస్సీ కుటుంబాన్ని ఎందుకు పలకరించడు? ఇక్కడ ఇప్పుడు ఎవరైతే కానిస్టేబుల్ చిరంజీవి ఉన్నాడో అతను ఒక బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. వాళ్ళ భార్య ఎస్సీ, వాళ్ళది ఇంటర్ కాస్ట్ మ్యారేజ్. వాళ్ళే స్వయంగా చెప్పిన మాటలు ఏంటంటే, ఇప్పుడు కానిస్టేబుల్ అనే వ్యక్తి గతంలో ఇతని మీద దాడి చేసిన గంజాయి బ్యాచ్లో ఒక అతనికి మరి నైట్ టైము మరి అతనికి బ్లీడింగ్ అవుతూ అందరు కలిసి కొడుతుంటే వంటి మీద కూడా బట్టలు లేకుండా అక్కడ గందరగోళమైన పరిస్థితి, వీళ్ళంతా మత్తులో ఉన్నారు. మరి ఆ వ్యక్తిని నేనే కాపాడి అక్కడ ఎవరిదో డోర్ కర్టను, ఆ టయాన బట్టలు కూడా ఏమి లేకపోతే ఆ డోర్ కర్టను లాక్కొచ్చేసి ఈ అబ్బాయికి చుట్టి ఆటో మాట్లాడి నా జేబులో ఉన్న 200 ఆటోకి ఇచ్చేసి నేను హాస్పిటల్కి తీసుకొని వెళ్ళి అతనికి స్పృహ వచ్చే వరకు దాదాపుగా గంట వరకు అతను నోరు తెరవలేదు. ఆ తర్వాత నేనే వాళ్ళందరికీ ఫోన్లు చేయించి ఈ విధంగా అతను నేను కాపాడాను. మరి ఈ రోజున ఎందుకు మీరు దాడి చేశారని చెప్పేసి తను అడిగిన టైంలో నాకు మత్తులో అర్థం కాలేదు. వాళ్ళ పేరెంట్స్ కూడా వచ్చి చెప్పింది అదే, మీరు ఆ రోజున నా బిడ్డ ప్రాణాలు కాపాడారు, మరి ఈ రోజు నీ మీదనే ఈ విధంగా వీళ్ళు దాడికి పాల్పడ్డారు కాబట్టి మాదే తప్పని. కానీ దీన్ని బయటకు రానివ్వట్లేదు. మరి ఈ సైకో జగన్ బ్యాచ్ అంతా ఏం చేస్తుందంటే ఈ విధమైన వాళ్ళందరినీ కూడా పెంచి పోషిస్తుంది. నిజంగా వీళ్ళకి ఎక్కడా కూడా మానవత్వం అనేది లేదు. మరి ఈ రోజున అదే సామాజిక వర్గానికి చెందిన వాళ్ళేమనుకోవాలి? మరి చిరంజీవి భార్య ఏమనుకోవాలి? ఆవిడ ఈ రోజున ఏ విధంగా చెప్తుంది? మరి ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డి గారు నేను కూడా అదే సామాజిక వర్గానికి చెందిన దాన్ని, మరి నేను బాధితురాల్ని, నా భర్తని ఈ విధంగా ఇబ్బందికి గురి చేశారు, ఏదైనా జరగరానిది జరిగి నా భర్త చనిపోతే మరి నా ఫ్యామిలీకి దిక్కెవరు? మరి ఈ కోణంలో మీరు ఎందుకు ఆలోచించరని ఆవిడ కూడా క్వశ్చన్ చేస్తుంది. మరి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర దీనికి సమాధానం ఉందా? ఉంటే అతను సమాధానం చెప్పగలడా? ఈ రోజున రేపు ఏ విధంగా వస్తాడు నియోజకవర్గానికి మేము చూస్తామని చెప్పేసి ప్రజలు కూడా అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి దొంగల ముఠాకి, కబ్జా గోర్లకి, హంతకులకి ముఠా నాయకుడే తప్ప రాజకీయ నాయకుడు కాదు. రాష్ట్రంలో రాజకీయ పార్టీ నడిపే అర్హత జగన్మోహన్ రెడ్డికి లేదంటూ ప్రజలు అనుకుంటున్నారని విశ్లేషించిన శ్రీలీల గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.